నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, నరేంద్ర మోదీ హయాంలో దేశాన్ని స్కిల్, మేడ్ ఇన్, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, పరిరక్షణ జాతీయ ఉద్యమాలుగా సాగాయి అని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. వరంగల్ నగరం హంటర్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ హాల్, అన్నపూర్ణేశ్వరి గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మీడియా ఇన్ఛార్జి సమర్థరెడ్డి, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, రాష్ట్ర నాయకులు కుసుమ సతీష్, బన్న ప్రభాకర్, రఘునారెడ్డి, వన్నాల వెంకటరమణ, సీతారాం నాయక్, మార్టిన్ లుథారు, వి శ్రీరాములు, తిరుపతిరెడ్డి, దీనదయాల్ తదితరులు పాల్గొన్నారు. మీ ద్వారా ప్రజలకు వివరించడానికి ఈరోజు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గంట రవికుమార్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, ఈ సమారు మరియు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇక్కడ వెంకటరమణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్ గారు, జిల్లా జనరల్ సెక్రటరీ ప్రభాకర్ గారు మరియు మీడియా జిల్లా పాలక సభ్యులు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. కూలగొట్టబడ్డాయి, పడగొట్టబడ్డాయి. 356 అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ భారతదేశంలో సుమారుగా ఒక 80 సందర్భాల్లో నెహ్రూ నాటి నుంచి మొదలు పెడితే మొన్న మన్మోహన్ సింగ్ వరకు ప్రభుత్వాలు పడగొట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్లో కూడా రామ్లాల్ గారు, మరి నాదెండ్ల గారు ఏం చేశారో మనం అందరం కూడా చూసాం. కానీ ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నటువంటి పార్టీగా, రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటువంటి ఒక ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పడగొట్టినటువంటి సందర్భం 356 అధికరణ కింద లేదు అని చెప్పని నేను పేర్కొంటాను. 356 కిందనే కాదు, ఇంకా ఏ రకంగా కూడా పడగొట్టినటువంటి సందర్భాలు లేనే లేవు. రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తుందనడానికి నిదర్శనం కేజ్రీవాల్ అధికారంలో ఉన్నా, మన అఖిలేష్ అధికారంలో ఉన్నా, జగన్ అధికారంలో ఉన్నా, కేసీఆర్ అధికారంలో ఉన్నా, స్టాలిన్ అధికారంలో ఉన్నా, నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్నా, ఇంకోటి అధికారంలో ఉన్నా కూడా, బీజేపీ ఇతర పక్షాల అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పక్షాల అధికారంలో ఉన్నా, కొన్ని ప్రాంతీయ పక్షాల అధికారంలో ఉన్నా కూడా ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినటువంటి సందర్భం దాఖలాలు లేవు. ప్రజల విశ్వాసాల్ని చూరగొని, ప్రజల యొక్క మద్దతు కూడగట్టి, సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సత్వర అభివృద్ధితో ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా గెలుచుకుంటూ 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి మిత్రపక్షాలతో కలిసి పాలన చేస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. వచ్చినటువంటి తర్వాత ప్రధానమంత్రులు నినాదాలు ఇచ్చారు, కానీ ప్రజలని భాగస్వామ్యం చేసిన సందర్భాలు ఎప్పుడు కూడా కానరావు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, దాంతోపాటు పర్యావరణ పరిరక్షణ, ఇవన్నీ కూడా జాతీయ ఉద్యమాలుగా సాగినాయి. వీటి వల్ల దేశం యొక్క ఆదాయం పెరగటమే కాకుండా ఎగుమతులు పెంచుకునేటువంటి అవకాశాలు రెట్టింపు అవటమే కాకుండా, మన కాళ్ళ మీద మనం నిలబడటమే కాకుండా, ఈ మేక్ ఇన్ ఇండియా ద్వారా, ఈ స్కిల్ ఇండియా ద్వారా
ఈ డిజిటల్ ఇండియా ద్వారా ఆదాయాన్ని కూడా పెంచుకుంది ప్రభుత్వం. ఆ పెంచుకున్నటువంటి ఆదాయం నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా నీతి ఆయోగ్ ద్వారా కాంగ్రెస్ పెంచి ఇవ్వలేదు, కానీ బీజేపీ ప్రభుత్వం పంచి ఇచ్చింది. ఆ రకంగా 10% ఇంక్రీజ్ ఇన్ సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.